నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తుకున్నానండి. అలా ముచ్చటేందనంటే ఇండియాలోనే వర్సటైల్ యాక్టర్ లెక్క తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టుకున్నాడు. ఇక ఆయన ఏ పాత్ర చేసినా 100% వరకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాడు. ఇక గందుకే ఆయన ఏ సినిమా చేసినా కానీ ఆ పాత్ర మాత్రమే గుర్తుండిపోతుంది. అంతలా కనెక్ట్ చేస్తాడు. ఆయన మాత్రం ఎక్కడా కనబడడు. ఇక అందుకే ఈయన జనాలని ఇంత కనెక్ట్ అయ్యిండు కాబట్టనే మస్తు బెస్ట్ యాక్టర్ లెక్క ఒకడు ఉన్నాడనే చెప్పుకోవాలి. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? చెప్తా ఇనురి. అపరిచితుడు లాంటి వర్సటైల్ క్యారెక్టర్ చేసి ఇక ఆయన ప్రూవ్ చేసుకున్నాడనమాట. ఆయననే విక్రమ్ సారు. ఇక ఇప్పుడు 'తంగలాన్' అనే విచిత్రమైన సినిమాతోని మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా అయితే పోస్ట్ ప్రొడక్షన్ పని కాకపోవడంతోని ఇప్పటికే 4 సార్లు వాయిదా పడ్డది. ఇక రీసెంట్‌గా దీని టీజర్ కూడా రిలీజ్ చేసిర్రు. ఇక ఆ టీజర్‌లో చూస్తుంటే విచిత్రంగా కనబడుతున్నాడు. ఇక శానా ఒళ్ళంతా మసి పూసుకొని, ఇక ఒళ్ళంతా ఒకలాగా వెంచి, ఇక శానా బక్కగా కనబడుతున్నాడు. ఇక దీనికోసం శానా కష్టపడ్డాడని కూడా తెలుస్తున్నది. ఇక అయితే ఇది గత ఏడాదిలో వస్తదని కన్ఫర్మ్ చేసిర్రు. మళ్ళా వాయిదా పడ్డదాయే. ఇక దాని తర్వాత సంక్రాంతికి రాబోతున్నదని కూడా అన్నారు. ఇక సంక్రాంతి కూడా రాకపోయే మళ్ళీ 2 సార్లు వాయిదా పడ్డది. ఇక దీంతోని సినిమా మీద ఉన్న అంచనాలనేవి తగ్గిపోయినాయి. ఇక ఇప్పుడు అసలు చిక్కేందనంటే ఈ సినిమా జూన్ 20 తారీఖున రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ ఇక ఈడ జూన్ 27 తారీఖున కల్కి సినిమా, అది కూడా ప్రభాస్ సినిమా రాబోతున్నది. ఇక ప్రభాస్ సినిమా వస్తున్నది కాబట్టి ఒక వారం ముందుగానే ఈ ట్రైలర్ హడావిడి అనేది మస్తు ఉంటుంది. ఇక అంతా ఇంత కూడా ఉండదు కాబట్టి 'తంగలాన్' డేట్ జరంత రిస్క్‌లో పడ్డదనే చెప్పుకోవాలి. ఇక వారం కన్నా ముందే వస్తున్నది కాబట్టి ఇక 'తంగలాన్'కి పెట్టిన పెట్టుబడులు రావడం కష్టమనే చెప్పుకోవాలి. మళ్ళా ఒక వర్గం కూడా, అది కూడా మిడిల్ క్లాస్ వర్గం జనాలైతే ఏం ఆలోచిస్తారంటే వచ్చే వారంలో కల్కి సినిమా ఉన్నది కదా, ఇక దానికే పోదాంలే అని కూడా ఆలోచిస్తారు. ఇక అది కూడా రిస్క్ అనే చెప్పుకోవాలి. మళ్ళీ ఏదేమైనా సరే దీని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా మనం ఎదురు చూడాలి. ఇక అప్పటి వరకు 'తంగలాన్' భవిష్యత్తు ఏందనేది మనకు తెలియదు. అవువల్ల మళ్ళా 'తంగలాన్' సినిమా ముందుగానే రిలీజ్ అయితే మాత్రం నిలదొక్కుకుంటా అంటారా? నిలదొక్కుకొని నిలబడతదంటారా? గెస్ చేసి కామెంట్‌లలో కామెంట్ పెట్టుర్రి. అట్టెనాడు గంటుంటారు, అది కూడా నొక్కుర్రి. మళ్ళొస్తా.